వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. కాంగ్రెస్ అధిష్టానం ఆలోచనలో మార్పులు వస్తున్నాయా? వరుస ఓటముల తర్వాత జ్ఞానోదయమైందా? ప్రజల్లో ఉండి పోరాడేటువంటి మాస్ లీడర్లకు ప్రాధాన్యత పెరుగుతుందా? గ్రౌండ్ లో నిలబడి ఫైట్ చేసినటువంటి విడి సతీశన్ కు పట్టం కట్టడం పైన ఇదే ప్రశ్నలు, ఇదే వాదన బలంగా వినపడుతుంది. ఢిల్లీ నుంచి దిగుమతి లీడర్లకు ఇకపైన చెక్ పెట్టనున్నారు అనేటువంటి వాదన బలంగా వినపడుతుంది. జెండా మోసినటువంటి కార్యకర్తల అభిప్రాయాలకు గౌరవం ఇస్తుంది కాంగ్రెస్ పార్టీ. తెర వెనుక కేసీ వేణుగోపాల్, శశి థరూర్ లాబింగ్ చేసిన సతీశన్ వైపే కాంగ్రెస్ అధిష్టానం మొగ్గు చూపింది. అయినా ప్రజానేత సతీశన్ కు సీఎం పదవి పైన మాత్రం కాంగ్రెస్ కార్యకర్తలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గతంలో ప్రజల నుంచి వచ్చారు ఉమెన్ చాందీ, ఆయనకు కూడా అదే విధంగా పట్టం కట్టడం జరిగింది. కానీ సోనియా గాంధీ నమ్మకంతో కేరళలో కాంగ్రెస్ పార్టీ బతికింది. సో మొత్తం మీద ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత ముఖ్యమంత్రిగా ఈసారి ప్రతిసారి కూడా కాంగ్రెస్ పార్టీ సీనియారిటీ అనేటువంటి అంశాన్ని ప్రాతిపదికన తీసుకుంటుంది. ఎన్నికల్లో పోషించినటువంటి పాత్ర, గెలుపునకు కల్పించినటువంటి అవకాశాలు, కార్యకర్తల్లో ఇచ్చినటువంటి ఒక బలమైన నమ్మకం, ఈ మొత్తాన్ని కల్పించిన ఒక సిన్సియర్ నేతకు ప్రాధాన్యత ఇస్తుందా ఇవ్వదా అనేటువంటి ప్రశ్నలు గతంలో చాలా అనుభవాలు కూడా మనం చూసాం. కానీ సతీశన్ ఎంపిక తర్వాత కాంగ్రెస్ అధిష్టాన ఆలోచన తీరు మారినట్లుగా తెలుస్తున్నాయి. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. వెంకట్ చెప్పండి, కాంగ్రెస్ అధిష్టానం ఆలోచన తీరు మారిందా? జ్ఞానోదయమైందా? ఢిల్లీ నుంచి దిగుమతి లీడర్లకు పైన చెక్ పెట్టబోతున్నారా? అసలు ఈ మొత్తాన్ని చూసుకున్నప్పుడు సతీశన్ ఎంపికకు ఒక బలమైనటువంటి వాదన వినబడుతుంది. పూర్తి అప్డేట్స్ ఏంటి? ఇక్కడ అంటే రాజకీయంగా కాంగ్రెస్ పార్టీ ఒకప్పుడు ఎంత బలంగా ఉన్నప్పటికీ కూడా ఆ తర్వాత ఎదురవుతున్నటువంటి పరిస్థితులు ఏవైతే ఉన్నాయో 2014 నుంచి కూడా తమకు పట్టున్నటువంటి ప్రాంతాల్లో, ముఖ్యంగా దక్షిణాదిలో పట్టుకోల్పోవడం, అదేవిధంగా ఉత్తరాది రాష్ట్రాల్లో ఉత్తరప్రదేశ్ కానీ, లేదంటే బీహార్ కానీ, జార్ఖండ్ కానీ, ఉత్తరాఖండ్ కానీ, ఇలా కొన్ని రాష్ట్రాలు, అలాగే పంజాబ్ లో అధికారం కోల్పోవడం, హర్యానాలో అధికారంలోకి రాలేకపోవడం, అలాగే మరికొన్ని కీలక ప్రాంతాలకు సంబంధించి అసలు పశ్చిమ బెంగాల్లో ఎటువంటి ప్రభావం చూపించలేకపోవడం, మహారాష్ట్రలో ఉన్నటువంటి వర్గ విభేదాలు, ఛత్తీస్గఢ్ లో అధికారం కోల్పోవడం, ఒకప్పుడు పార్టీకి గుండెకాయ లాంటి మధ్యప్రదేశ్ కానీ, రాజస్థాన్ కానీ ఇటువంటి రాష్ట్రాల్లో పార్టీకి వరుస ఎదురు దెబ్బలు తగలడం, ఇవన్నీ కూడా జరుగుతూ వచ్చినటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఇక్కడ భారతీయ జనతా పార్టీ క్రమంగా దేశం మీద పట్టు పెంచుకోవడం, అదేవిధంగా ప్రాంతీయ పార్టీలు ఏవైతే ఉన్నాయో ఈ ప్రాంతీయ పార్టీలన్నీ కూడా క్రమంగా అంటే తమ వ్యూహాలను మార్చుకోవడం, అలాగే కొన్ని అంటే ఇప్పుడు ఎన్సీపీ కానీ, తృణమూల్ కాంగ్రెస్ లాంటి పార్టీలు కానీ, ఏపీలో వైసీపీ కానీ, అలాగే తెలంగాణలో టీఆర్ఎస్ కానీ, ఇలా కొన్ని పార్టీల ఆధిపత్యం కూడా కాంగ్రెస్ నాయకత్వంలో ఆలోచనకు ముఖ్యంగా మార్పులు తీసుకొచ్చాయి అనేది అయితే మనం స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే ముఖ్యంగా విడి సతీశన్ లాంటి నాయకుడిని ఇక్కడ అంటే ముఖ్యమంత్రిగా ఎంచుకోవడం అనేది చాలా అద్భుతమైనటువంటి విషయంగానే చెప్పుకోవచ్చు. ఎందుకనంటే ఇప్పుడు మనం కర్ణాటక చూసుకున్నా, లేదంటే తెలంగాణ చూసుకున్నా, ఇలా కొన్ని కీలక రాష్ట్రాలకు సంబంధించి ప్రజల్లో ఉండేటువంటి మాస్ నాయకులను, అదేవిధంగా సామాజిక వర్గాల లెక్కలను వీటన్నింటినీ పరిగణలోకి తీసుకుని ఇక్కడ ముఖ్యమంత్రులను ఎంపిక చేసేటువంటి అడుగులు వేసినటువంటి పరిస్థితి. సాధారణంగా కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రులు అనగానే మనకు కలిగేటువంటి ఒకే ఒక్క అభిప్రాయం, ఢిల్లీ నుంచి దిగుమతి చేసుకుంటారు, పేర్లన్నీ కూడా సీల్ కవర్ లో వస్తాయి అనేటువంటి ప్రచారం జరుగుతూ ఉండేది. కానీ కర్ణాటకలో కానీ, లేదంటే తెలంగాణలో కానీ, లేదంటే కేరళలో కానీ ఈ 3 రాష్ట్రాల్లో అనుసరించినటువంటి వ్యూహాలు ఏవైతే ఉన్నాయో, అలాగే అటు హిమాచల్ ప్రదేశ్ లో కానీ ఇలా కొన్ని ప్రాంతాల్లో అనుసరించినటువంటి వ్యూహాలు ఏవైతే ఉన్నాయో ఇక్కడ అవకాశం లేదు. అంటే సీల్డ్ కవర్ కాదు, ప్రజల్లోకి ఉండేటువంటి నాయకుడే కావాలి, మాస్ నాయకుడు కావాలి, పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేసేటువంటి నాయకత్వం కావాలి అనేటువంటి ఆలోచన. ప్రతిసారి కూడా అంటే ఎన్నికల ముందు పార్టీలో కీలకంగా పనిచేసి ప్రజల దగ్గర నుంచి ఎక్కువగా ఆదరణ పొంది ఎన్నికల్లో పార్టీ గెలుపునకు కీ రోల్ పోషించినటువంటి నాయకులందరూ కూడా కాంగ్రెస్ పార్టీలో ఎన్నికల తర్వాత కీలకమైనటువంటి పదవులకి దూరమైనటువంటి సందర్భాలు చాలానే చూసాము. కానీ ఇక్కడ రాహుల్ గాంధీ మాట కన్నా ప్రియాంక గాంధీ ఖర్గే కీ రోల్ పోషించారనే వాదన బలంగా ఉంది. దీన్ని ఎలా చూడొచ్చు? అవును, అంటే ఖర్గే ముఖ్యంగా ప్రియాంక గాంధీ కంటే కూడా మల్లికార్జున ఖర్గే ప్రస్తుత కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు ఎవరైతే ఉన్నారో ఖర్గే ఆలోచన విధానం కొంత, ఎందుకంటే గ్రౌండ్ లెవెల్ కి సంబంధించి వాస్తవాలకు దగ్గరగా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఆయన కర్ణాటకలో చూసినటువంటి పరిస్థితులు కానీ, ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల్లో ఉండేటువంటి పరిస్థితులు కాస్త డిఫరెంట్ గా ఉంటాయి ఉత్తరాదితో పోల్చుకుంటే.
ఇక్కడ నాయకులను ఎక్కువగా ఆదరిస్తూ ఉంటారు. అది ప్రభావం ఎక్కువగా పడుతూ ఉంటుంది. గతంలో ఇప్పుడు జ్యోతిరాదిత్య సింధియా గానీ, లేదంటే సచిన్ పైలట్ గానీ, ఇటువంటి నాయకులను మా రాజస్థాన్ లో గానీ, అక్కడ మధ్యప్రదేశ్ లో గానీ దూరం పెట్టడం, ఆ కమల్నాథ్ గానీ, అశోక్ గెహ్లాట్ వంటి నాయకులను తీసుకొచ్చి పైకి తీసుకురావడం వల్ల కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున నష్టపోయినటువంటి పరిస్థితి మనం చూసుకుంటే, అధికారం కోల్పోయినటువంటి పరిస్థితి. రాజస్థాన్ లో అధికారంలోకి రాగలిగే కెపాసిటీ ఉన్న, మధ్యప్రదేశ్ లో ఆ సామర్థ్యం ఉన్న, ఛత్తీస్గఢ్ లో ఆ సామర్థ్యం ఉన్నప్పటికీ కూడా దాన్ని కాంగ్రెస్ పార్టీ నిలబెట్టుకోవడంలో ఫెయిల్ అయింది అనేది అయితే మనకి స్పష్టంగా అర్థమైంది. అందుకనే ఇప్పుడు విడి సతీష్ అనే నాయకుడిని ప్రతిపక్ష నేతగా ఆ పార్టీని నిలబెట్టి, గతంలో ఉమెన్ చాందీ పార్టీ కోసం ఎలా కష్టపడ్డారో అలాగే ఇప్పుడు విడి సతీష్ అని కూడా ప్రతిపక్ష నేతగా 10 ఏళ్ల పాటు అధికారంలో లేకపోయినప్పటికీ కూడా అటు రమేష్ చెన్నితల గానీ ఇతర నాయకులు ఎవరున్నప్పటికీ కూడా ఇప్పుడు ఇటువంటి నాయకులందరినీ కూడా సమన్వయం చేసుకుంటూ క్షేత్రస్థాయిలో కార్యకర్తలతో మమేకమవుతూ చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ ఇద్దరికి ఎలా పోలిక చూడొచ్చు అంటారు? సతీష్ కి అదేవిధంగా ఉమెన్ చాందీకి ఇద్దరు పార్టీ బ్రతికించడంలో ఎలాంటి పాత్ర పోషించారంటే ఏ విధంగా చూడొచ్చు? ఖచ్చితంగా. ఎందుకోనా వీళ్ళిద్దరికి మంచి పోలుకుంటుంది. ఎందుకోనంటే 2006 ఆ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ అక్కడ బలహీన పడుతుంది అనేటువంటి సమయంలో ఉమెన్ చాందీ చాలా కష్టపడినటువంటి పరిస్థితి. అక్కడ ఉన్నటువంటి యూత్ లో ఆయనకు మంచి ఫాలోయింగ్ ఉండేది. అలాగే అవినీతి ఆరోపణలు కానీ ఇవేమి కూడా ఆయన మీద పెద్దగా వచ్చేది కాదు. అదే ఎవరో హడావుడి, మీడియాలో హడావుడి తప్ప అక్కడ క్షేత్రస్థాయిలో మాత్రం ఆయనకు చాలా అంటే గ్రాండ్ ఇమేజ్ ఉండేది. దాన్ని నిలబెట్టుకుని కార్యకర్తలను ఏకతాటి మీదకు తీసుకొస్తూ కేసీ వేణుగోపాల్ గానీ, శశి థరూర్ గానీ, ఇలా రమేష్ చెన్నితల వీళ్ళందరూ ఇటువంటి నాయకులు అందరూ ఉన్నప్పటికీ కూడా ఎక్కడా కూడా వర్గ విభేదాలకు తావు లేకుండా పార్టీని నడిపించినటువంటి పరిస్థితి ఉండేది. అలాగే ఇప్పుడు విడి సతీష్ అని కూడా అదే దిశగా అడుగులు వేయటం, అక్కడ పార్టీలో కీలక మార్పులకు శ్రీకారం చుట్టడం, ముఖ్యంగా ఎవరెవరైతే కార్యకర్తలు పనిచేస్తారో వాళ్ళకే ప్రాధాన్యత ఇవ్వటం, జిల్లా అధ్యక్షులుగా కానీ, మండల పార్టీ అధ్యక్షులుగా కానీ, అలాగే ఇటు స్థానిక సంస్థల ఎన్నికల్లో, పరిషత్ ఎన్నికల్లో కానీ వీటన్నిటికీ సంబంధించి చాలా జాగ్రత్తగా అడుగులు వేయటం, ఇవన్నీ కూడా జరిగినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టే ఇక్కడ విడి సతీష్ విషయంలో పెద్దగా ముఖ్యమంత్రిగా ఇప్పుడు ఎంపిక చేసినా సరే వ్యతిరేకత రాలేదు. ఒకవేళ కేసీ వేణుగోపాల్ని కనుక ఎంపిక చేసి ఉంటే ఖచ్చితంగా వ్యతిరేకత వచ్చేది. ఎందుకనంటే ఆయన రాహుల్ గాంధీకి చాలా నమ్మకమైనటువంటి వ్యక్తిగా, కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి నమ్మకమైనటువంటి వ్యక్తిగా ఉండేవారు. ఒకవేళ ఆయన్ని ఎంపిక చేస్తుంటే మాత్రం అది తీవ్ర విభేదాలకు దారితీసేటువంటి పరిస్థితి కూడా ఉండేది. ఇంకో కారణం ఏంటంటే ఆయనకు కేరళ రాష్ట్రం అయినప్పటికీ కూడా ఆయన ఎక్కువగా కర్ణాటకకు చెందినటువంటి వ్యక్తిగా చూస్తూ ఉంటారు. ఎందుకంటే అక్కడ కర్ణాటక కాంగ్రెస్ వ్యవహారాలు ఎక్కువగా ఆయనకు అనుసంధానంలో జరుగుతూ ఉంటాయి కాబట్టి అక్కడ చూస్తూ ఉంటారు. అలాగే ఒకవేళ సీల్ కవర్ లో ఆయన పేరు వచ్చింది అనేటువంటి ఫీలింగ్ కూడా అక్కడ ప్రజల్లో కలిగి ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఇక్కడ జాగ్రత్తగా ఏదైతే ఇప్పుడు అంటే ఏది చూసుకున్నప్పటికీ కూడా భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీని మళ్ళీ తిరిగి కేంద్రంలో జాతీయ స్థాయిలో అధికారంలో తీసుకురావాలి, ఇతర రాష్ట్రాల్లో బలోపేతం చేయాలనేటువంటి ఒక పాజిటివ్ వైబ్ తో ఇప్పుడు ఈ నిర్ణయాలన్నీ కూడా కనపడుతున్నాయి. ఎస్ రైట్ వెంకట్, థ్యాంక్ యూ. మొత్తం మీద కాంగ్రెస్ హైకమాండ్ ఆలోచనలో కీలకమైనటువంటి మార్పులు వచ్చాయి. వరుస ఓటముల తర్వాత జ్ఞానోదయం అయినట్లుగా తెలుస్తుంది. ప్రజల్లో ఉండి పోరాడేటువంటి మాస్ లీడర్లకు ప్రాధాన్యత ఇవ్వాలి అనేటువంటి ఆలోచన కాంగ్రెస్ లో మొదలైనట్లు తెలుస్తుంది. అయితే గ్రౌండ్ లో నిలబడి ఫైట్ చేశారు విడి సతీష్. ఆయనకే కేరళ ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ అధిష్టానం పట్టం కట్టింది. ఢిల్లీ నుంచి దిగుమతి లీడర్లకు ఇకపైన చెక్ పెట్టబోతుంది. జెండా మోసినటువంటి కార్యకర్తల అభిప్రాయాలకు గౌరవం ఇచ్చేటువంటి ఆలోచనలు కాంగ్రెస్ ఉన్నట్లుగా ఈ నిర్ణయంతో చాలా స్పష్టంగా అర్థమవుతుంది. తెర వెనుక కేసీ వేణుగోపాల్ తో పాటుగా శశి థరూర్ విపరీతమైనటువంటి లాబింగ్ చేయడం, ముఖ్యమంత్రి అభ్యర్థిత్వాన్ని తమ పేర్లు తీవ్రంగా పరిశీలించాలని తమకు మద్దతు ఇస్తున్నటువంటి ఎమ్మెల్యేల లిస్టులతో కూడా పూర్తి స్థాయిలో అధిష్టానం చుట్టూ తిరిగినటువంటి వైనం. కానీ ప్రజానేత సతీష్ కి ముఖ్యమంత్రి పదవి దక్కింది. గతంలో కూడా ప్రజల నుంచి వచ్చారు ఉమెన్ చాందీ. సో ఆయనకు కూడా ఇదే విధంగా పట్టం కట్టారు. తాజాగా విడి సతీష్ కూడా ఇదే విధంగా. సో సోనియా నమ్మకంతో కేరళంలో కాంగ్రెస్ పార్టీ బతుకున్నటువంటి పరిస్థితులు మనం చూసాం. తాజాగా జరిగినటువంటి ఎన్నికల్లో విడి సతీష్ కు కొద్దిసేపటి క్రితం ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ అధిష్టానం ప్రకటించినటువంటి నేపథ్యంలో సో ఎలా ముందుకు వెళ్ళబోతున్నారు? కేరళంలో ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారు. అయితే కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలు, అట్ ద సేమ్ టైం కాంగ్రెస్ పార్టీలో ఉండేటువంటి వర్గ విభేదాలు, రమేష్ చెన్నితల కానివ్వండి, కేసీ వేణుగోపాల్ కి సంబంధించినటువంటి వర్గం ఎమ్మెల్యేలు కానివ్వండి, ఈ మొత్తాన్ని కలుపుకొని సో సతీష్ ఏ విధంగా ముందుకు వెళ్తారు అనే దానిపైన మాత్రం ఉత్కంఠ కొనసాగుతుంది.